వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు ఎందుకు అరెస్ట్ చేయాలి? వాళ్ళేం తప్పకుండా యథేచ్ఛగా కార్లలో పెట్రోల్ బాటలు పెట్టుకున్నారు, ఇరపరాట్లు పెట్టుకున్నారు, సుత్తులు పెట్టుకున్నారు. ఏమంతా ఫెసిలిటీ చేస్తాను నేను నీతో చేయాలి వాళ్ళతో చేయాలి ఎలక్షన్ మాకు అర్థం కాదు. మీరు క్లారిటీ ఇస్తే మీతో చేయాలి వాళ్ళతో చేయాలి ఎలక్షన్ ఏంటి? మేమేం తప్పు చేసినాం? మా కార్యకర్తలు మా నాయకులు ఏం తప్పు చేసినారు? ఎందుకు ఈ మాదిరి దాడులు గురి చేస్తున్నారు? డెకాయిడ్స్ మీరు మీ లైఫ్ లో చాలా మంది డెకాయిడ్స్ చూసింటారు. డెకాయిడ్స్ ఏ రకంగా బస్సులకి రాబరీ చేస్తారో అదే ప్రాక్టీస్ ఇవాళ లీడర్లు పిల్లలు ఫాలో అవుతున్నారు. నిన్న ఇండిపెండెంట్ క్యాండిడేట్ చెంటిని కొట్టుకోండి అయితేనేమి, ఇవాళ రామును ఎమ్మెల్సీ రవిని కొట్టుకోండి అయితేనేమి, బండ్లు పోతుంటే సడన్ గా బండ్లు అడ్డం పెట్టడం, రావడం, సుత్తులతో అద్దాలు బోల్గొట్టడం, పెట్రోల్ పోయడం, మనుషులను దించడం, బండరాళ్లతో రాళ్లతో కొట్టడం. సార్ ఇది ఆడిపోతా ఉన్నాం మనము. పులివెందులు ఏం చేయాలనుకుంటున్నారు సార్? దయచేసి పులివెందులను నాశనం చేయకండి. మీరు మీకు ఏదైనా ఒకవేళ ఫేవరెటిజం ఉంటే కన్నా మరి ఇంత ఘోరంగా ఉండకూడదు సార్, ఇంత అన్యాయంగా ఉండకూడదు. ఈ ఊరు నాశనం అయితే బాగుంది ఊరు, ఇది బంగారం లాంటి ఊరు. మా ఊరు నాశనం చేసేస్తుంటారు మీరు అందరూ. ప్రొటెక్ట్ చేయండి సార్ లా అండ్ ఆర్డర్. నువ్వు దేనికి ఉండేది మీరంతా? నిన్న రాత్రి కొట్టారు, యథేచ్ఛగా తిరుగుతున్నారు వాళ్ళు. ఏం చేస్తున్నాం మనము? కనీసం మనం లీస్ట్ బాధ్యత ఎవరు పట్టించుకోవాలా? మీరు రాత్రి అంత ఘోరమైన దాడి జరిగితే అతని బాడీ చూసినారో ఎన్ని దెబ్బలు ఉన్నాయో? 150 దెబ్బలు ఉంటాయి, తక్కువ ఉండవు సురేష్ బాడీ మీద. అతన్ని కనీసం కొట్టాలని ఇప్పటిదాకా మీరు అరెస్ట్ చేయలేదు. ఈ రోజు సేమ్ ఇన్సిడెంట్. ఇప్పటికైనా అరెస్ట్ చేస్తారా చేయరా సార్? గతంలో ఏ రకంగా ఉందో అంతకన్నా రెట్టింపు స్థాయిలోనే శాంతి You are here to say the voiceless. No, but what you are telling is గతము గితము రాజకీయం మాట్లాడుతున్నారా మీరు? మీ డ్యూటీ ఇది. ఇక్కడ ప్రాణాలు మానాలు ఆస్తులు కాపాడుతున్న బాధ్యత మీది. దాన్ని పక్కన పెట్టి రాజకీయ స్పీచ్ ఇస్తారా మీరు? ఎట్లా మీరు ఇప్పుడు అనేది ఏంటండి? గతము కాదు ఈ రోజు డిఎస్పీ ఈ రోజు అండి మీరు గతంలో మీరు కాదు డిఎస్పీ, ఈ రోజు మీరు డిఎస్పీ. టుడే ఇట్ ఇస్ యువర్ డ్యూటీ టు ప్రొటెక్ట్ ది లా అండ్ ఆర్డర్ హియర్. బట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్. ఎన్నమా గురించి ఏమో మాట్లాడుతున్నారు మీరు? మీరు ఎలా మాట్లాడుతున్నారు? ఇక్కడే మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? ఎప్పుడు ఏదైతే మీరు కంప్లైంట్ ఇచ్చారో కంటెంట్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ ప్రకారం కంప్లైంట్ ప్రకారం ప్రతి ఒక్క చేస్తున్నంత అదే వ్యక్తులు అదే గ్రూప్ ఎంపీ గారితో మాట్లాడుతున్నారు, ఆన్సర్ చెప్పాలి సార్. మీరు మాట్లాడారు. You're not amateur. No, they are very serious politics. They are having lot of experience. No. I am also seasoned for 29th of service. Yes, సతీష్ అన్నకి మీ మీద పర్సనల్ గా కోపం ఏం లేదు. మా కార్యకర్తలు తలకాయలు బాగుపడుతుంటే, మా మండల స్థాయి నాయకులు తలకాయలు బాగుంటుంటే మీరు పట్టించుకోకపోతే మేము ఇట్లే మాట్లాడాలి చూస్తాను. ఒక విషయం నేను మీతో ఒక రకంగా గట్టిగా మాట్లాడుతాను, మీరు ఇంత బాధపడతాంటారే. నిన్న దాడి, ఈ రోజు దాడి, అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని నిమిషం తిరిగి ఏం రియాక్ట్ అయితే మీ దగ్గర నుంచి దాడి వస్తుంది. నేను కూడా చూస్తున్నా రాజకీయాల్లో నిన్న చేసిన దాడి ఎంపీ గారు ఏం చెప్పారు? అట్లనే దాడి చేస్తున్నారు దారుణంగా. అంటే ఒక టీం పెట్టుకొని ఆర్గనైజ్ చేసి రావడము, వాళ్ళు టార్గెట్ చేసిన వ్యక్తులు ఎక్కడ కనపడితే
అసలు లక్కీగా గ్రామస్తులు రాకపోతే రాముడు చంపేవాడు. అయిపోయింది. ఇట్లా జనాలు